త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం గూటికి చేరేలా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుండే మల్లారెడ్డి గారు పార్టీ తప్పకుండా మారుతారు, కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరుతారు అనే వార్తలు వచ్చాయి. మల్లారెడ్డి పెద్దగా ఈ వార్తలపై ఎక్కడ కూడా స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలపై దూకుడుగా ఉండేవారు మల్లారెడ్డి. కానీ అధికారం మారిన తరువాత ప్రతిపక్షానికే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైన తరువాత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిపై జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు మల్లారెడ్డి. అయితే పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అస్సలు ఊహించలేదు, మరోసారి మేమే అధికారంలోకి వస్తామని నేను అనుకున్నాను, కానీ ఉల్టా పల్టా అయిపోయింది అని మల్లారెడ్డి గారు చెప్పుకు వచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడు పార్టీ జంప్ అవుదామా అని మల్లారెడ్డి వెయిట్ చేస్తున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు మల్లారెడ్డి గారు చేసినా కానీ బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా నెల 4న రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలక మంత్రిని మల్లారెడ్డి మరియు ఆయన కుమారుడు భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు సమాచారం. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోక పోవచ్చు అని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తాను అని మాట ఇచ్చినట్లు తెలిసింది. సీఎంను ఎలాగైనా ఒప్పించాలి అని, లేకపోతే ఢిల్లీ స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలి అని మల్లారెడ్డి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ తో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక స్టేట్ కి చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది. అయితే డీకే శివకుమార్ ఒకవేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే ఈ నెల 9వ తేదీన మేడ్చల్ నియోజకవర్గంలో కండ్లకోయలో జరిగే సీఎం సభలో పార్టీలో చేరాలి అని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. లేదంటే ఈ నెల 11వ తేదీన తన చిన్న కొడుకు భద్రారెడ్డితో సభ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది అంటూ ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో ఆందోళన చేపట్టారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం పార్టీ ఇచ్చిన పిలుపును బేఖాతరు చేశారు. తన నియోజకవర్గం మేడ్చల్తో సహా ఇక్కడ కూడా ఆయన ధర్నాలో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు అని అడిగితే తాను సాయంత్రం వచ్చి కలుస్తాను అని మల్లారెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మల్కాజ్గిరి ఎంపీగా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ పార్టీ తరపున పోటీ చేస్తే గెలవడం చాలా కష్టాలు అని సర్వేలు తేల్చి చెప్పడంతో మల్లారెడ్డి డైలామాలో పడ్డారు. భద్రారెడ్డి సైతం తన పొలిటికల్ కెరీర్ ను ఓటమితో ప్రారంభించడం ఇష్టం లేదు అని, దానికి తోడు డబ్బులు కూడా పోతాయి అని వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది. దీంతో బీజేపీ పార్టీ నుండి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈసారి ఎంపీగా ఈటెల రాజేందర్ను గెలిపించాలి అని, పార్టీలోకి రావాలంటే మల్లారెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని సూచించడంతో బీజేపీ ప్రపోజల్తో మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అయితే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించేందుకు తన సమీప బంధువు ఓ మాజీ ఎమ్మెల్యేను ఇటీవల మల్లారెడ్డి సంప్రదించినట్టు తెలిసింది. అయితే ఆ మాజీ ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అని సూచించినట్లు తెలిసింది. రాజీనామా చేసినట్లయితే
సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు ఛాలెంజ్లు చేసిన సంగతి తెలిసిందే. తొడగొట్టి మరి రేవంత్ కు మల్లారెడ్డి సవాలు విసిరారు. పరుష పదజాలంతో దూషించారు. కానీ ఇప్పుడు రేవంత్ దయ కోసం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి రాకను ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరి మొత్తానికి మల్లారెడ్డి రాజకీయ ప్రయాణం ఏ పార్టీ వైపు మల్లుతుందో చూడాలి.